యూదులకు అలాంటి ఆశ ఉంటుంది. అలాంటి ఆశ ఎట్లాంటి ఆశ అంటే వాళ్ళకి నా దేవుని సన్నిధిలో కాంట్రిబ్యూట్ చేసే విషయంలో, అంటే దేవుని సన్నిధికి ఇచ్చే విషయాలు, దేవునితో ఉండే విషయాలు, దేవుని సంబంధించిన ఏ విషయమైనా నాకు తర్వాత ఎవరో ఉండకూడదు. అంటే నేను ఇచ్చిన స్థాయి కంటే, నేను చూపిన స్థాయి కంటే, అది ప్రార్థన, సమయము, ఆరాధన, దేవుణ్ణి కొనియాడేటువంటి విధానము, ఆయన గణపరిచే విధానం, ఆఖరికి చప్పట్లు కొట్టే విషయాల్లో కూడా నేను నా దేవుని దగ్గర కనబడతాను. హల్లెలూయా. అది దేవుని ఆశ. యూదులకు అట్టి హృదయాన్ని దేవుడు ఇచ్చాడట. ఆమేన్. అంటే అలాంటి యూదుడు ఒక ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడట. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన అంటున్న మాట, దేవుడు ఒకడికి తోడై ఉంటే తప్ప ఇలాంటి కార్యాలు ఎవరు చేయలేరు. ఏమన్నాడండి ఆయన? దేవుడు ఒకడికి తోడై ఉంటేనే కానీ ఇలాంటి కార్యాలు ఎవరు కూడా చేయలేరు. ఇలాంటి కార్యాలు ఎక్కడ జరగవు. జరిగింది అంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలట? హల్లెలూయా. దయచేసి నా బాటిల్ ఎవరు దొంగలించకండి. ఇక్కడ ఎవరో వదిలేదు నాకు. సరే వినండి, దేవుడు ఒకరికి తోడై ఉంటేనే ఈ కార్యాలు జరుగుతాయని ఎవరు చెప్పారు? యేసుప్రభు చెప్పాడండి. ఆ మాట యేసుప్రభు అన్నారా? ఎవరన్నారో మాట? ఆయనను చూస్తూ ఉన్నవాడు ఒకడున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే శత్రువు వంటి వారు వాళ్ళు. శత్రువు ఒక రాత్రి టైంలో వచ్చి మాట్లాడాడట. రాత్రి టైంలో, పగలైతే అందరికీ తెలిసిపోతాయి కదా, రాత్రి టైంలో మాట్లాడాడు. వచ్చి ఏమనంటే, అయ్యా నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావు, నాకు తెలుసు. ఒకరికి దేవుడు తోడై ఉంటేనే కానీ ఈ కార్యములు చేయలేడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు నీకు ఏమై ఉన్నాడు? తోడే ఉన్నాడు. ఆమేన్. ఆ సాక్ష్యము మీ జీవితంలో మీరు వినుదురుగాక. దేవుని యొక్క లేఖనములో 1 కొరింథీ 3:16 చెప్పబడిన మాట ఏమిటంటే, మీరు మీ దేహము దేవుని యొక్క ఆలయము. ఏంటంటే మన దేహము దేవుని యొక్క ఆలయము. దేవుని యొక్క ఆలయంలో అపవిత్రమైన పట్టుకెళ్తామా? దేవుని యొక్క ఆలయంలో అపవిత్రమైన వాటికి చోటిస్తామా? దేవుని యొక్క ఆలయంలో బూతులకి అవకాశం ఇస్తామా? దేవుని యొక్క ఆలయంలో సొంటి మాటలకు అవకాశం ఇస్తామా? దేవుని యొక్క ఆలయమని మీరు అనుకుంటున్న ఈ ఒక్క చోటులోనికి వచ్చిన తర్వాతే ఇంటి దగ్గర గొడవాడు వచ్చి ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తారు మీరు? క్రైస్తవులంట, దేవునికి మహిమ అంటారు. అవునా? కనబడగానే ఎలాంటి వారైనా ఆ రాత్రి ఇబ్బంది వచ్చినా ఉదయం కనబడగానే క్రైస్తవులంటూ అంటూ మీరు ముందుకు వెళ్తారు. అయితే నేను మీతో చెప్తున్నాను, దేవుని మందిరములో మీరు చెడు మాటలు మాట్లాడరు. అవునా? దేవుని మందిరములోనికి చెడు వాటిని తేవరు. దేవుని మందిరానికి వచ్చేటప్పటికి ఎంతో శుద్ధితో మీరు వస్తారు. ఆమేన్. నా వైపు చూస్తారా? అయితే ప్రభు అంటా ఉన్నారు, మీ దేహము దేవుని యొక్క ఆలయము. ఏంటట? మీ దేహము దేవుని యొక్క ఆలయం. ఇది మీ సొత్తు కాదు అని అర్థము దానిది. ఇది మీ సొత్తు కాదు. యోహాను పత్రికలో ఒకసారి చూడండి. 1 యోహాను పత్రిక ఒక మాట రాయబడి ఉంటుంది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయములో 4వ వచనం, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు. మనం ఎవరి సంబంధులు చెప్పాలి? ఎవరి సంబంధులు అండి? గడ్డి చెప్పాలా? శరీర పరంగా ఫలానా ఓల్ తాలూకా, శరీర పరంగా ఫలానా వారం, కానీ ఈ శరీరము విడవబడుతుంది. ఈ శరీరం ఎక్కడ ఉంటది? కానీ ప్రభు అంటున్నాడు, మీరు ఎవరి సంబంధులు అంటే నా సంబంధులు. లోకము ఎవరిని చూడాలి? మీరు చెప్పాలి. లోకము ఎవరిని చూడాలంట? నిన్ను చూడడం కాదు. ఎవరిని చూడాలి? నీలో ఉన్న దేవుణ్ణి చూడాలి. హల్లెలూయా. వాడు ఒక రాత్రి నీ దగ్గరకు వచ్చుదురుగాక. ఆమేన్. యేసు ప్రభుతో ఆ అన్న మాటే నీతో అనుదురుగాక. ఏమనంటే, దేవుడు ఒకడికి తోడై ఉంటే తప్ప ఇలాంటి కార్యాలు జరగవు. అంటే ఇలాంటి కార్యాలు జరగవు. దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప ఇలాంటి కార్యాలు ఎక్కడ కూడా జరగవు. అది ఆయనతో మాట్లాడారట. అయితే దేవుడు అంటా ఉన్నాడు, యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అంటా ఉన్నాడు, చిన్న పిల్లలారా మీరు ఎవరి సంబంధులు? దేవునిని. చదవండి. మీరు దేవుని, మీలో ఉన్నవాడు చెప్పాలి. లోకములో మనకు అధికారులు ఉంటారు. అవునా? ఉంటారండి. లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు ఎవరట? ఇది చెప్పండి మరొకసారి. అండ్ మరొకసారి గది చెప్పండి. లోకములో ఉన్నవాడి కంటే. లోకములో ఏమేమి ఉంటాయి చెప్పండి? పాపం ఇలాంటివి కాదు. నువ్వు దేనికి భయపడతావో చెప్పు. లోకములు ఏముంటాయి? నువ్వు దేనికి భయపడతావు దాని పేరు చెప్పు. లోకములో నీకున్న ఉప్పు కంటే ఎవరు గొప్పవాడట? ఆయన ఎక్కడున్నాడట? చెప్పండి. ఎక్కడున్నాడట? మరెక్కడో కాదు, నీలో ఉన్నాడు. నీలో ఉన్నాడు.
నేను మాట పెట్టాను, నాకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన వాక్యమే. పోనే ఒకటే మాట, ఆయన వాక్యం నిలుచుంటుంది. హల్లెలూయా. అది నీలో ఉంటే నువ్వు నిలుచుంటావు. అది నీలో ఉంటే నేను నిలబెట్టడానికి ఆయన సామర్థ్యం కలిగిన. ఆయన అన్నాడు, లోకములో ఉన్నది ఏది ఉంది, లోకములో ఉన్న వ్యాధి దానికంటే గొప్పవాడు నేనన్నాడు ఆయన. లోకములో ఉన్న బలహీనతలు ఉన్నాయి. నీకున్న బలహీనత ఏదుందో, నీకున్న సమస్య ఏదుందో, నీకున్న ఇబ్బంది ఏదుందో, నీకున్న కష్టం ఏదుందో ప్రభు అంటున్నాడు, దానికంటే గొప్పవాడిని నేను. ఇప్పుడు ఒక ఆయనకి, ఒక ఆవిడికి దయ్యం పట్టిందట. దయ్యం పడితే ఆ దయ్యము శరీరంలోనికి కొన్ని సందర్భాల్లో వ్యాధి రూపంలో పనిచేస్తుంది. దయ్యం ఎందులో అండి? వ్యాధి రూపంలో. తన చేతికి మచ్చ వచ్చిందట. చిన్న చిన్న కురుపులు వచ్చాయి చేతి మీదే. కురుపులు వస్తే ఆ కురుపులను ఆవిడ శరీరానికి చాలా ప్రాముఖ్యం ఇస్తుంది. ఆ ట్రీట్మెంట్ కోసం వైద్యుల దగ్గరికి వెళ్ళగానే ఆ వైద్యులు ట్రీట్మెంట్ చేస్తారు. నెల గడిచింది, 2 నెలలు గడిచింది, 3 నెలలు గడిచింది, చిన్న చిన్న కురుపులే, అది పోవట్లేదు. అది దురద కట్టేస్తుంది, నొప్పి వచ్చేస్తుంది, గాలికి తగిలిన ఇబ్బంది వచ్చేస్తుంది. దానికోసమని ప్రతిరోజు ఎంత జాగ్రత్త అంటే, ఉదయాన్నే లేచిన వెంటనే స్నానం చేసిన తర్వాత మళ్ళా ప్రత్యేకించి సాల్ట్ వాటర్ పెడతాదట. దీనికి చక్కగా స్నానం చేస్తుంటే ఆ గాయం ఉన్న చోటుకి ఏం చేస్తుంది, చక్కగా చేస్తుంది. అదంతా అయిన తర్వాత దాన్ని డ్రై అవుతున్న తర్వాత ఆ తర్వాత దానికి చక్కని ఆయింట్మెంట్ పోస్తుందట. మధ్యాహ్నం వరకు ఆయింట్మెంట్ ఉంచుతుంది. మధ్యాహ్నం తర్వాత మరలా వేణెలతో మరలా కడిగింది, చక్కగా ట్రీట్మెంట్ చేస్తుంది. మొత్తం అంతా అవుతూ ఉంటుంది. ఇలా 3 నెలలు 4 నెలలు అయింది. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది శరీరపరమైన వ్యాధి కాదని ఆవిడికి అర్థమైంది. డాక్టర్ అన్నారు, ఇది మామూలు, ఎందుకు తగ్గట్లేదు, మీకు ఫుడ్ మార్చండి అన్నారు, ఆయిల్ మార్చండి అన్నారు, ఎన్వి మానమన్నారు, అన్ని మానేది, ఎందుకు తగ్గట్లేదు. నేను అన్ని జబ్బుల కోసం చెప్పట్లేదండి, కొన్ని జబ్బుల కోసం చెప్తున్నాను. కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి, అవి మందులకు కాదు. హల్లెలూయా. దేవునికి లొంగుతాయి. హల్లెలూయా. అప్పుడు సేవకుని దగ్గరికి వెళ్ళిన తర్వాత సేవకుడు చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తుండే కానీ లోపల నుంచి ఒక స్వరం వినపడుతున్నాడు బయటికి, ఏయ్ చెయ్యి, నా మీద చెయ్యకు నువ్వు. ఏ అంటే అది నాది, ఈ శరీరము నాది. ఎవరిదే? దేవుడికి ఏం కావాలా? నీ శరీరమే. దయ్యానికి ఏం కావాలా? నీ శరీరమే. చెయ్యి అన్న, సరే తీసే. ఏంటి అసలు నీ బాధ ఏంటి అంటే, నువ్వు ఎందుకు వెళ్ళావు? ఏసునామములో పొమ్మని అంటున్నాను కదా. లేదు, ఈ బిడ్డ నన్ను పూజిస్తా ఉంది. ఏం చేస్తా ఉంది? పూజిస్తా ఉంది. ఎందుకు అంటే, ఎందుకు అంటావేంటి? నీకు ఎన్నిసార్లు స్తోత్రాలు చెప్తారు, నన్ను ఎన్నిసార్లు తలుచుకుంటారు. ఏం చేస్తారు? నీకు ఎన్నిసార్లు స్తోత్రాలు చెప్తారో అంతకంటే ఎక్కువ నన్నే తలుచుకుంటుంది. గడిగడికి నన్నే తలుచుకుంటుంది. ఉదయం లేవగానే నాకు చక్కగా స్నానం చేస్తుంది. ఉదయం లేవగానే నీట్గా ఆయింట్మెంట్ పోస్తుంది. నాకు రోజంతా నాతోనే ఇది ఎప్పుడు తగ్గిద్దా అంటూనే వచ్చిన వాళ్ళందరికీ కూడా, ఇదిగో నాకున్న సమస్య, ఇదిగో నాకున్న ఇబ్బంది, ఇదిగో నాకున్న కష్టం, ఇదిగో నాకున్న వ్యాధి, దీనికోసం ఇంత ఖర్చు పెట్టాను, దీనికోసం ఫలానా వైద్యుల దగ్గరికి వెళ్ళాను అంటూ నన్ను గొప్ప చేస్తున్న ఈ చోటును వదిలి నేను, నువ్వు ఎవరిని గొప్ప చేస్తున్నావు? వ్యాధిని గొప్ప చేస్తా, అది ఎందుకు వెళ్తుంది? నువ్వు అప్పుని గొప్ప చేస్తావు, నాకున్న అప్పు అని పెద్ద హెడ్డింగ్ పెడతావు. కానీ వాక్యం అంటుంది, లోకములో ఉన్న వాని కంటే నీలో ఉన్నవాడు, చెప్పండి, లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు కదా. నువ్వు ఎవరిని గొప్ప చేయాలి? దేవుణ్ణి గొప్ప చేయాలి. నీలో ఉన్న దేవుణ్ణి గొప్ప చేయాలి. నిన్ను మార్చిన దేవుణ్ణి గొప్ప చేయాలి. నేను నడిపించిన దేవుణ్ణి గొప్ప చేయాలి. అప్పుడు కదా ఆయన మహిమ బయటకు వెళుతుంది. హల్లెలూయా. ఆ తరువాత యేసునామములో ఆయన ప్రార్థన చేస్తారు. అప్పటికి డెలివరెన్స్ అయింది. కరెక్ట్గా ఒక వారం టైంలో కురుపులన్నీ మానిపోయి, మందులు ఏదీ లేదు. ఇది మందులు వ్యతిరేకం కాదు. దాని అర్థం ఏంటంటే అన్ని రోగాలు మందులకి కాదు, కొన్ని దయ్యాలు తీసుకొని వస్తాయి. హల్లెలూయా. దయ్యాలకు విరుగుడు దేవుడు తప్ప మరేది కాదు. అయితే దేవుని యొక్క వాక్యములను అంటా ఉన్నారు, ఆ రాత్రి యూదుల అధికారి వచ్చాడట యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన అంటా ఉన్నాడు, దేవుడు ఒకరికి తోడే ఉంటే తప్ప. ఈరోజు నీతో చెప్తా ఉన్నాను, ప్రభు నీ కొరకు ఈరోజు ఇచ్చిన మాట, నీ అధికారులు నీ దగ్గరకు వచ్చేద్దరు కాక. నీ అధికారులు వచ్చి చెబుతారు, దేవుడు తోడే ఉన్నాడు నీకని. ఎందుకంటే ఆ దేవుడు అంటా ఉన్నాడు, లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నమ్ముతున్నావా దేవుడిని? నీలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. నీలో ఉన్న దేవుడు లోకములో ఉన్న వాటన్నిటికంటే గొప్ప దేవుడు. నేను మళ్ళా చెప్తున్నాను, నువ్వు ఎక్కలేని కొండ ఏది ఉంది? ఎక్కలేని కొండ ఏది ఉంది? దాని విషయంలో ప్రభు అంటున్నాడు, నీతి అని నా దక్షిణ హస్తము చాపుతానన్నాడు. ఏం చెప్తాడటండి? చూడండి ఒకసారి యెషయా గ్రంథము
యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం నుంచి. భూదిగాంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడువనియు నేను ఉపేక్షింపక. చెప్పండి, దేవుడు మనల్ని ఏం చేశాడట? ఆయన ఏర్పరచుకున్నాడు. ఏం చేశాడు దేవుడు మనల్ని? చెప్పాలా? నీ కుటుంబంలో దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? నిన్ను ఏర్పరచుకున్నాడు. ప్రక్కకు చూడొద్దు అసలు. నిన్ను ఏర్పాట్లో ఉన్న బిడ్డవు. హల్లెలూయా. నువ్వు ఏర్పాటులో ఉన్న బిడ్డవు. ప్రభు ఎంత గొప్పవాడు తెలుసా? ఒక చోటుకు ప్రభు నిన్ను తీసుకువెళ్ళాలి అంటే, ఒక స్థాయిలోకి నేను తీసుకుని వెళ్ళాలంటే, ఒక ప్రదేశానికి నేను తీసుకుని వెళ్ళాలంటే అక్కడ ఉన్నవన్నీ సిద్ధపరిచి నేను తీసుకుని వెళ్తాడు ఆయన. ఈ లోపు నీకు కంగారు వస్తుంది. అయ్యా టైం అయిపోయింది, అయ్యా డేట్ అయిపోయింది, అయ్యా పరిస్థితి వచ్చేసింది, అయ్యా ఇబ్బంది వచ్చేసింది, అయ్యా ఇంకెప్పుడు చేస్తావు, ఇంక చెయ్యవా అంటూ. కానీ ప్రభు ఏం చేస్తాడు? అవతల వైపున ఏం చేస్తాడు? ఆయన నీ రాక కొరకు అన్నిటిని సిద్ధపరిచి అప్పుడు తీసుకుని వెళ్తాడు. సిద్ధపరిచి తీసుకుని వెళ్తాడు ఆయన. హల్లెలూయా. నిన్ను పిలిచాడు, ఆ పిలుపుకు లోబడి ప్రభు అంటాడు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. క్రింద రాయబడిన మాట చూడండి, నీతో నేను చెప్పి ఉన్నాను, నీకు ఏమై ఉన్నాడట ఆయన. మన ఇంత ప్రారంభంలో ఒక మాట ఉంది. ఏంటన్నమాట? ఒకనికి దేవుడు తోడై ఉంటే తప్ప ఇలాంటి కార్యాలు జరగవు. నీ జీవితంలో జరగబోయే కార్యాల కొరకు ఎవరు సాక్ష్యం చెప్పాలట? నేను మాట్లాడుతూ చాలాసార్లు చెప్తాను, నీ కోసం నువ్వు చెప్పుకోకూడదు. ఎవరు చెప్పాలా? అన్యులు పెదవులు చెప్పాలా? అన్యులు పెదవులు చెప్పాలా? అన్యులు దేవుడిని ఎరగని వారు. అప్పుడు యూదులు కూడా దేవుడిని ఎరగలేదు కదా, మరి వాళ్ళు కూడా ఏమనాలి? అన్యులే. అన్యులైన వారు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి చెప్పారట. ఇప్పుడు ఆ అన్యులైన అధికారి విషయంలో నీకున్న ఇబ్బందిని పెట్టు, నీకున్న కష్టాన్ని పెట్టు, నీకు బయట లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని పెట్టు. ఇప్పుడు యేసుక్రీస్తు పైన ఎవరు ఉంటారో నువ్వు ఉంటావు. పైన అంటే ఆయన పైన కాదు అర్థం, ఆయన లోపల ఉన్నాడు. పైన ఎవరున్నారో నువ్వు ఉన్నావు. అంటే ఆయన లోపల నుండి బయటికి ఎవరు కనబడుతున్నారు? నువ్వు కనబడుతున్నావు. ఇప్పుడు యేసు ప్రభు నీలో ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. నీ ఉద్యోగం నుంచి నడిపిస్తున్నాడు, నీ ఇబ్బందుల నుంచి నడిపిస్తున్నాడు, నీ కష్టముల నుంచి నడిపిస్తున్నాడు, నీకున్న ప్రతి పరిస్థితిలో నుంచి ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెబుతా ఉన్నాడు, ఓరకనే వద్దు, నేను నీకేమై ఉన్నాను? తోడై ఉన్నాను. చెప్పు, ఏమై ఉన్నాడట? తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ ఎవరి దేవుడు? నీ దేవుడు. నీ దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నీకు దేవుడై ఉన్న దేవుడు ఆయన చెబుతున్నాడు, భయపడద్దు అని అంటాడు. దేవుని మహిమ కార్యాలు మీరు చూస్తారు. హల్లెలూయా. నువ్వు ప్రతి విషయంలో వారి కుటుంబాన్ని ఇబ్బంది కలిగి చేస్తున్న ప్రతి అపవిత్రాత్మతో నేను చెప్తాను, నో మోర్. ఇక వారి జీవితంలో నువ్వు పని చేయడానికి వీల్లేదు. హల్లెలూయా. దేవుడు వారికి తోడు. ఆమేన్. దేవుడు ఈ బిడ్డలకు తోడు. దేవుడు తోడై ఉన్నాడని దేవుని ఎరగని వారు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. ఆయన చెబుతూ ఉన్నమాట, దిగులు పడకు, నేను నిన్ను ఎలా బలపరుస్తాడు? అభిషేకంతో బలపరుస్తాడు, ఆయన వాక్కుతో బలపరుస్తాడు. ఆయన ఈరోజు నీతో మాట్లాడుతూ చెబుతూ ఉన్నాడు, రాత్రి నువ్వు ఏడ్చావేమో, గతం నుంచి నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, ఈ రోజు వరకు ఈ పరిస్థితి ఎలాగ, ఇబ్బంది ఎలాగ మీదకొచ్చేస్తుందని ప్రభువు చెబుతున్నాడు, దిగులు పడొద్దు. దేనికి దిగులు పడక. సాక్ష్యం సిద్ధంగా ఉంది. ఆమేన్. నీ అన్యులు సిద్ధంగా ఉన్నారు, నీ అధికారులు సిద్ధంగా ఉన్నారు, వారిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నీ జీవితంలో ప్రభు జరిగిస్తున్న కార్యము, ఆయన జరిగించబోతున్న కార్యానికి నువ్వు ఆశ్చర్యపోతూ ఉండగాట అన్యులు చెబుతారట, నిజంగానంటే మీ దేవుడు గొప్పోడని. ఆమేన్. ఎవరు చెప్తారట? నీ దేవుడు గొప్పోడని అన్యులు చెబుతారు. నీ దేవుడు నమ్మదగిన వాడని వారు చెబుతారు. ఆ సాక్షి కొరకు నేను కొంచెం నలగొడతా ఉన్నాడు, ఒప్పుపడతావా? కొంచెం నేను ఇబ్బంది పెడుతున్నాడు, ఒప్పుపడతావా? నీ హృదయాన్ని పరీక్షిస్తా ఉన్నాడు, కొంచెం పరీక్షిస్తా ఉన్నాడు. సౌలు రాజుగా తొలగిపోవడానికి దేవుని ఆజ్ఞలు మీరిన తరువాతట దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన వెతుకుతున్నాడు. ఎవరిని కనపరచాలి, ఎవరిని నిలబెట్టాలి, ఎవరిని ఆశీర్వదించాలని. రాజు కుటుంబంలో వారిని ఎతకలేదు, అధికారుల కుటుంబంలో ఎతకలేదు. హృదయము, ఎవరి హృదయం అయితే దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడుతుందో దాన్ని ఎతికాడట. మొదటి సమూయేలు గ్రంథంలో రాయబడిన మాట చూడండి, ఏమని రాయబడిందో. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం సుమారు 13వ వచనంలో రాయబడి ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం క్షమించండి 13వ అధ్యాయం.
13-14. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఆమేన్. ఈ దేవుడు ఎవరిని కనుగొన్నాడట? తన చిత్తానుసారముగా చేయడానికి మనస్సు కలిగిన వాడిని కనుగొన్నాడట. ఆమేన్. ఎవరి దావీదు? గొర్రెల కాపరి కాదండి, లెక్కింపు లేదు, కుటుంబంలో ఏం లేదు, ఆయనకి విలువ లేదు, కుటుంబం సభ్యుల మధ్య విలువ లేదు, ఎవరిని కూడా అసలు దావీదు అన్నవాడు ఒకడు ఉన్నాడు అని పట్టించుకున్నటువంటి ఒక వ్యవస్థ అక్కడ ఉంది. ఊరికి దూరంగా పంపించేస్తారు, అడవుల్లో పంపించేసింది, బతుకు అక్కడ జనాలతో నీకు సంబంధం లేదు, అంతే కదా. బాల్యం అంతా ఎక్కడ పోయిందట? అడవిలో పోయింది. హల్లెలూయా. మీలో కొంతమంది ఉన్నారు, నీ యవ్వన విషయాల్లో చిన్న చిన్న సంతోషాలు ఏది కోల్పోయావో అది ప్రభు నీకు దయచేస్తాడు. ఆమేన్. కొంతమంది యవ్వన బిడ్డలు చిన్నప్పుడు మేము ఈ రీతిగా ఉండలేదు, ఈ సంతోషాలు మాకు లేదు అన్న వారితో ప్రభు చెప్తా ఉన్నాడు, తిరిగి ఆ సంతోషాలు ప్రభు దయచేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా అని ఇస్తా ఉన్నాడు. దావీదుకి దేవుడు ఇచ్చాడట, జనాలతో నీకు సంబంధం లేదు, నీ పని చూసుకో, మేము చూసుకుంటాం, పార్టీలు ఏం చేస్తాం మేము చూసుకుంటాం, ప్రార్థనలు మేము చూసుకుంటాం, విందులు మేము చూసుకుంటాం, ఎవరైనా వస్తే గొప్పవాళ్ళు మేము చూసుకుంటాం, నువ్వు అవసరం లేదని త్రోసి వేస్తే జనములందరూ కూడా ఈయన కొరకు ఎదురు చూసేలా దేవుడు చేశాడట. హల్లెలూయా. జనములందరూ కూడా ఇప్పుడు రాజు లేకుండా, రాజు అనుమతి లేకుండా రాజ్యం లేదనే జరిగిందా? ప్రభు నేను ఏం చేస్తాడంటే నీ అనుమతితోనే చేయడానికి ఉండేలాగా నిన్ను నిర్ణయిస్తాడు, నిన్ను ఆ రీతిగా నిలవబెడతాడు. హల్లెలూయా. అది ప్రభు చిత్తం. ఈ రోజు నిన్ను తృణీకరించవచ్చు, ఈ రోజు నువ్వు అవసరం లేదనొచ్చు, ఈ రోజు ఒక ఇన్విటేషన్ కార్డు నీ పక్కింటలకు ఇచ్చి నీకు ఇవ్వకపోయి ఉండొచ్చు, నీ బంధువులే. ప్రభు చెప్తున్నాడు, మొదటి ఆహ్వాన పత్రిక నీ దగ్గరికి వచ్చి చెప్తారు, నిజంగా దేవుడు నీకు తోడు ఉన్నాడమ్మా, ఇదిగో మీరే రావాలి, మొదటి కార్డు మీకే ఇస్తున్నామని. ఆమేన్. ప్రభు చేస్తాడు పని. హల్లెలూయా. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఎవరికంటే గొప్పవాడు? లోకములో ఉన్న దేనికన్నా గొప్పవాడు. ఆమేన్. దేనికన్నా ఆయన గొప్పవాడు. ఆయన నమ్ము. ఆయన చెబుతా ఉన్నాడు ఈ రోజున. సమూయేలుతో దేవుడు అన్నాడట, ఎంతకాలం దుఃఖపడతావయ్యా? నీ తైలమును, నీ కొమ్ముని తైలంతో నింపు. ఎంతకాలం బాధపడతావు? నువ్వు బాధపడద్దు, నీ కొమ్ముని ఏం చెయ్యి? తైలంతో నింపుకో. అంటే నా హృదయానుసారంగా నాకు నచ్చిన రీతిగా చేసే ఒక బిడ్డను కనుగొన్నాను, నేను ఆయనకి తోడే ఉంటాను. ఆమేన్. ఈ దావీదు మనసు ఎలాడో తెలుసా అండి? గొర్రెల దగ్గర ఉన్న ఒకే మనసు కలిగి ఉన్నాడు, మందిరము దగ్గర ఉన్న ఒకే మనసు కలిగి ఉన్నాడు, సింహాసనం మీద ఎక్కిన ఒకే మనసు కలిగి ఉన్నాడట. హల్లెలూయా. తన దగ్గర 300 మంది కంటే ఎక్కువ మంది జనములు ఉన్నప్పుడు, నడిచి వెళ్తా ఉన్నప్పుడు, అబ్షాలోమును తన కొడుకు తరుముతా ఉన్నప్పుడు అవతల గట్టు మీద ఆయన నడుస్తున్నాడు, యువతల గట్టు మీద ఈయన నడుస్తూ ఉన్నాడు. అవతల గట్టు మీద ఉన్న ఆయన పేరు షిమీ, సౌలు కుటుంబానికి చెందినడట. తప్పుగా అర్థం చేసుకున్నాడు, దావీదుని తిట్టాడట. ఓ నరహంతకుడా అన్నాడట. ఏమన్నాడండి? నరహంతకుడా, సౌలు నువ్వే చంపిస్తావురా, నాకు తెలుసు, మరి కుటుంబాన్ని నువ్వే నాశనం చేస్తావు, నాకు తెలుసురా. ఫిలిస్తీన్ దగ్గరికి నువ్వు వెళ్ళిపోయి ఆ రోడ్డు రాజ్యములను ఉండిపోయి ఆనాడు నువ్వు కనబడకుండా సైన్యాన్ని పంపి యుద్ధాలు జరిగించి ఎందుకు చేస్తావు నాకు తెలుసు అంటూ అనరాని మాటలు. రాజు స్థాయిలో ఉన్న దావీదు అంటే దావీదు అన్నాడట. ప్రక్కనున్న వాళ్ళు అన్నారట, ఏమనంటే, రాజా ఒక్క మాట చదివి అవస్థల గట్టుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తాం? చంపేసి వచ్చేస్తాం. ఏం చేస్తాం? చంపేసి వచ్చేస్తాం, ఒక్క మాట చాలు నువ్వు అని అంటే, ఆ ఒక్క మాట విషయం దావీదు అన్నాడు, యెహోవా ఆయనకు ఆ రీతిగా దూషించమని ఆజ్ఞ ఇచ్చాడేమో. దూషించని ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? దేవుని చిత్తం ఏదైతుంది జరగని. నేను రాజును కదా, నన్ను అనొచ్చా? నాది సమయం కదా, నాకు ఆశీర్వాదం ఎందుకు రాలేదు? నాది ఇంత ప్రార్థన కదా, నన్ను ఎందుకు దేవుడు గణపరచలేదు? నేను ఎంతలా దేవునితో ఉన్నాను, దేవునికి వెచ్చిస్తూ చెల్లిస్తున్నాను, ఎందుకు జరగలేదు అన్న మాట ఆయన అనలేదండి. ఆయన అనలేదు. ఆయన ఎలాంటి గొప్పవాడు తెలుసా అండి? దేవుని మందిరం కోసం 1000 మంది పాటలు పాడేవాడిని సిద్ధపరిచాడట. ఫ్రీగా కాదు, వాళ్ళకి జీతాలు ఇచ్చి. ఏం చేసి? జీతాలు ఇచ్చి ఆ మందిరము చుట్టూ, మందసము చుట్టూ అనేక మంది 100ల సంఖ్యలో నిలబడి ఒక్కసారి స్తుతి కీర్తనలు పాడుతారు. పెద్ద పెద్ద మీటింగ్స్, ఒక 150-200 మంది క్వైర్ ఉంటారు కదా, అలాంటి వాటికి 10 రెట్లు 20 రెట్లు దావీదు ఎప్పుడో చేసి పెట్టాడు ఆయన. హల్లెలూయా.
ఎప్పుడో చేసి పెట్టాడు. అలాంటి మనస్సు కలిగిన ఆ దావీదుని దేవుడు అన్నట ఆయన చూసి, తైలం నింపుకున్నావా? నింపుకున్నాను. అయ్యా ఎక్కడికి వెళ్ళాం? యెష్షయి కొడుకులలో ఒకరి కొడుకున్నాడు, వాటి దగ్గరికి వెళ్ళి అభిషేకించాడు. యెష్షయి కొడుకులు అందరూ ఎత్తుగా ఉన్నారు, పొడుగ్గా ఉన్నారు, మంచి బలవంతులు. హల్లెలూయా. మరి దావీదు గారికి తల్లిపోలికి వచ్చిందేమో. ఈయన ఎలా ఉన్నాడట? చూడటానికి కుర్రోడు, చిన్నోడు, అంత హైట్ ఏమి కాదు దావీదు గారు. కానీ దేవుడు దృష్టి ఎవరి మీద ఉందట? మనుష్యులు చూచే వాటిని దేవుడు చూడు. చెప్పండి, మనుష్యులు చూచే వాటిని దేవుడు. జనములు నీ పరిశుద్ధతను ఎట్లా కొలుస్తారంటే, నీ పాటను బట్టి కొలొచ్చేమో, నువ్వు వాక్యం చదవబట్టి కొలొచ్చేమో, నా పరిశుద్ధతను నేను వాక్యం చెప్పడాన్ని బట్టి కొలొచ్చేమో, కానీ ప్రభు దేన్ని బట్టి కొలుస్తాడట? మనుష్యులు చూచి వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. ఏం చూస్తాడట? హృదయం చూస్తాడు. ఆమేన్. ఏ రీతి ప్రార్థన, ఏ రీతి వాక్య ఆశ, ఏ రీతిగా ఉంటున్నాడు అన్నది ప్రభు హృదయాన్ని చూస్తాడట. మనుష్యులు చూసే వాటిని దేవుడు చూడు. ఆ రీతిగా నింపాడు. ఈరోజు నీతో చెప్తున్నాను, నీ సమస్యల విషయంలో ప్రభు అంటా ఉన్నాడు, ఇదిగో నా అభిషేకం సిద్ధంగా ఉంది, నా దాసుడు సిద్ధంగా ఉన్నాడు, నీ హృదయం సరి చేసుకుంటే. ఏం చేసుకోవాలట? గది చెప్పాలా? హృదయం ఒక్కటి సరి చేసుకోవాలా? హల్లెలూయా. చాలా మంది బాప్తిసానికి తీసుకున్నప్పుడు అయ్యా ఏం సిద్ధపడాలన్నా, సాధారణంగా సిద్ధపడాల్సిన మనసు ఒకటే. ఆమేన్. తెల్ల బట్టలు ఉండాలా, తెల్ల టవల్ ఉండాలా, 2 జతలు ఉండాలి. నిజంగా అంటే వాళ్ళకి తెలియక అడుగుతారు, కానీ ప్రభువేం అడుగుతాడు? ఈ బయటివే హృదయం. చెప్పాలా? నువ్వు నాకు హృదయం అర్పించుకున్న దాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేదు. ఆమేన్. తీసుకున్నావు అంటే నువ్వు దేవుని బిడ్డలు కాదని అర్థం. ఆమేన్. ఈరోజు నువ్వు దేవునితో నిబంధన చేసుకుని ఉన్నావు కదా. నిన్నటిది నేను చాలా మంది బిడ్డలు దేవునితో మాట్లాడారు. ఈరోజు నీతో నేను చెప్తున్న మాటను ఆలకించు. ప్రభువు నీకు తోడు సిద్ధమన్నాడు. ఆమేన్. ఆయన అభిషేకం. మీరు అనుకోవచ్చు, అయ్యా అభిషేకము అభిషేకము అభిషేకం అని అనేక మంది అంటారు. ఏంటి అభిషేకం? క్రీస్తు అన్న మాటకు అర్థం ఏంటంటే అభిషక్తుడు. ఆయన ఉంటాడట. హల్లెలూయా. ఆయన లోని చోట నువ్వు ఎంత టైటిల్ హెడ్డింగ్లు పెట్టినా అది అభిషేకం కాదు. ఆయన మాట, ఆయన వాక్కు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడు. ఆమె ఈరోజు నీతో ఆ దేవుడు చెబుతా ఉన్నాడు, నీతి అని నీ దక్షిణ హస్తము, నా దక్షిణ హస్తము చాపుతానని ఆ మాట చెప్తూ ఉన్నారు. చూడండి, యెషయా గ్రంథము 41:10 లాస్ట్ లైన్స్ లో ఉంటుంది, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకోదును. ప్రభు చెప్తా ఉన్నాడు, ఆఖరి టైంలో నీకు అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. భయపడద్దా, నీ జీవితం అయిపోయింది నువ్వు అనుకోవద్దు, నువ్వు కృంగిపోయావు అనుకోవద్దు. ఇదిగో అపవిత్రాత్మలతో నేను చెబుతున్నాను, ఈ కుటుంబాన్ని నాశనం చేస్తాను అనుకోవద్దు. నా ప్రభు వస్తా ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రభు చెబుతా ఉన్నాడు, వారి బిడ్డలకు వినిపింప చేస్తా ఉన్నాడు ఈ మాట. ఆమేన్. నీతో చెప్తున్నాడు చూడండి, 41:10 ఆఖరిలైన నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఏం చేస్తాడట ఆయన? అప్పుడు నీకు కలిగిన సహాయము ఇది మనుషులది కాదు అని అర్థమవుతుంది. ఇది మనుషుల వల్ల జరిగింది కాదు అని అర్థమవుతుంది. ఇది వేరొకడు ఎవడో సహాయం చేశాడన్న వల్ల కాలేదు, వేరొక దాని వల్ల కాలేదు, వేరే ఇబ్బందుల వల్ల కాలేదు అన్న సంగతి ఎవరికి అర్థమవుతుందట? అన్యులకు అర్థమవుతుంది. ఏమే? అప్పుడు వారు అంటారు నీ దగ్గరికి వచ్చి, అవునమ్మా నువ్వు పడిన కష్టంలోంచి బయటకు రాగలిగావు అంటే ఇది మనుష్యుల వల్ల జరిగింది కాదు. ఏమని చెప్తారట? ఒకరికి దేవుడు తోడుంటే తప్ప ఈ కార్యము జరగదు. ఆమె నువ్వు పడ్డ బాధల్లోంచి బయటకు వచ్చావు అంటే నిజముగా ఇది నీ వల్ల జరిగిందని కాదు, నేను నమ్ముతాను. ఎవరి వల్ల జరిగింది? ఒకరికి దేవుడు తోడై ఉంటేనే తప్ప. మరి దేవుడు అంటా ఉన్నాడు, సదాకాలం నేను నీకు తోడు. ఎవరిని చూడాలా? బయట ఉన్న పరిస్థితిని చూడాలా? లోపల ఉన్న దేవుని చూద్దామా? చెప్పాలా? నువ్వు బయట ఉన్న పరిస్థితిని చూసి కన్నీరు కరుస్తావు కదా. సరే నేను మాట్లాడుతాను చెప్పు. మరి లోపల ఉన్న దేవుడు ప్రేమను చూసి ఎప్పుడు కరిగిపోయావు నువ్వు? బయట ఉన్న శ్రమ నీకు కన్నీరు తెప్పించగలిగింది, సంతోషమే. అంత శోధనలో కూడా ఆయన అంటా ఉన్నాడు, నీకు ముందు నేను నడుస్తాను. ఓకే, ఇప్పుడు ముందు అవమానం ఎవరికి తగిలింది? మరి నీ అనుచిత ప్రవర్తన, నీ అనుచిత మాటలు, నీ అనుచిత దృష్టి, నీ అనుచిత అంటే ఆలోచన లేనటువంటి నీ పనుల వల్ల అవమానం అనుకుంటా నాకు వచ్చేసింది కాదు. నీ మీద ఒక ముద్ర ఉంది, యేసు ప్రభువు నమ్ముకున్న బిడ్డలు. ఇప్పుడు అవమానం ఎవరికి?
నువ్వు తొందరగా వెళ్ళిపోయి పటాలు నోరు జారేస్తావు, వెనకాల ఎవరు లేరు కదా, ఓకే ఎరా అలా చేసేస్తాం స్తోత్రం. ఇప్పుడు అవమానం ఎవరికి? నీ అనుచిత ప్రవర్తన. క్రీస్తు అలా చేశాడా? నీ ప్రభు అలా చేశాడా? నీ దేవుడు అదా నీకు మాదిరి? ఆయన కలిగిన భారం వల్ల ఏమైపోయాడంటే రాత్రి దగ్గర కొండ దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేశాడట. అయ్యా ఇలా ఇలా జరిగింది, ఇలా ఇలా చేశారు, తెలియక చేశారు, క్షమించి ప్రభువా, రేపటి దినం ఏం చేయాలి తండ్రి, రేపు ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ పరిచర్య చేయాలంటూ తన అవమానములన్నీ తన తండ్రి దగ్గరికి అప్పగించుకున్నాడట. ఆమేన్. మరుసటి రోజు మళ్ళీ అద్భుతాలు జరిగించాడు దేవుడు. హల్లెలూయా. మరుసటి రోజు బలమైన కార్యాలు జరిగించాడు దేవుడు. ఆ ప్రభు కదా మనకు మాదిరి. ఇప్పుడు నీలో యేసు క్రీస్తు ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? మనుషుల దగ్గరికి వెళ్తావు, దేవుని దగ్గరికి వెళ్తా? చెప్పాలా? ఏ మోకాలు యేసు ప్రభు మోకాలు వేసాడు కదమ్మా, వేసాడా? ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఏ మనిషి దగ్గరికి వెళ్తావు? ఏ మనిషికి వినబడాలని మాట్లాడుతున్నావు? ఏ మనిషికి కనబడాలని నువ్వు వెళుతూ ఉన్నావు? చెప్తూ ఉన్నాను. వెతుక్కుంటూ వచ్చాడట అధికారి. ఏం చేశాడంటే గాలిలో కానాన్లో ఉన్నాడు అనుకుందాం. కానాను ప్రాంతంలో ఉంటే ఎక్కడ ఉన్నాడు యేసు ప్రభు అంటూ ఎంక్వైరీ చేశాడట. ఈ దగ్గరికి వచ్చి, అయ్యా యేసు ప్రభు ఇక్కడికి వచ్చి పెళ్లి లేదు అద్భుతం చేశాడట కదా, గొప్ప కార్యాలు చేస్తాడట కదా, ఇక్కడ ఎక్కడ ఉన్నాడట, ఎక్కడంటే ఈయన అంటాడు ఆ పలానా చోట్ల అలా ఆయన దగ్గర ఉన్నాడు, యోసేపు ఇంట్లో ఉన్నాడట. ఆ యోసేపు ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడట. యేసు ప్రభు లోపల తిరుగుతూ స్తోత్రాలు చెబుతూ ఉన్నాడు అనుకోండి. లోపల రాగానే నికోదేము పరిచయం చేసుకుంటాడు. ఏమనంటే నేను యూదుల అధికారిని, ఇలాగా నేను నా పేరు నికోదేము, ముసలివాడు. ఎవరు? ముసలివాడు. లోపలికి వచ్చి అన్నాడట యేసు ప్రభు దగ్గర వచ్చి, దేవుడు ఒకరికి తోడై ఉంటే తప్ప నీకు ఈ కార్యం జరగవు. నీకు ఎవరు తోడున్నారు చెప్పాలా? నీకు పలానా అధికారి తోడున్నాడు అనొద్దు. నువ్వు అనొద్దు నాకు పలానా అధికారి తోడున్నాడు కాబట్టి. నాకు పలానా పనిచేస్తులు కొంతమంది అంటారు, ఊరు మొత్తం మాదే. ఎవరంటే మావాలే, మాకు తెలుసు, మావాలే, మాకు తెలుసు. ఎవరికి తెలియాలా? హల్లెలూయా. అధికారులు అర్ధరాత్రి తలుపు తట్టారు, సహాయం కొరకు కాదు, ఒక మెప్పు ఇవ్వడానికి. అధికారులు అర్ధరాత్రి తలుపు తట్టి నీకు దేవుడు ఉన్నాడయ్యా అన్నాడట. ఆమేన్. నీతో ప్రభు ఆ మాట అన్యుల ద్వారా పలికించును గాక, అధికారుల ద్వారా పలికించును గాక, అనేకుల మధ్యన ప్రభు నిన్ను నిలవబెట్టును గాక. ప్రభువే ఈ కార్యములు తన ముందుండి జరిగించును గాక. ఇదిగో ఆయన నీకు ముందున్న దేవుడు. ఆమేన్. నీ లోపల ఉన్న దేవుడు, సిగ్గుపడిన దేవుడిని. ఆమేన్. ఆ దేవుడి నామానికి ఎప్పుడు ఏం తేవ? నువ్వు అవమానం తేక, ఎప్పుడు అవమానం తేక. నీకు అవమానం వచ్చిందా దేవుని దగ్గరికి వెళ్ళు, నీకు ఇబ్బంది వచ్చిందా దేవుని దగ్గరికి వెళ్ళు. హల్లెలూయా. ప్రభువు మాదిరిలోనే ముందుకు వెళ్ళాలి. ఆమేన్. మరొక మాదిరి వద్దు. మరొక మాదిరి నీకు క్షణికాలము సంతృప్తి ఇస్తుంది. ఎంతకాలం అంటే? క్షణకాలం అంటే అర్థం కొంత సంతృప్తి. ఈయన దగ్గరకు వచ్చాడు, ఏదో అనేసాడు, టైం చూశాను, ఈడేదో చేశాడు, నేను పటపడాలు అనేసాను. ఈ సంతృప్తి ఎంతసేపు ఉంటుంది? దొరికాడు అన్న మాట ఎంతసేపు ఉంటుందండి? కొంత సమయం. ప్రభువుకి ఏది ఇష్టం తెలుసా అంటే హృదయాన్ని మార్చడం ఇష్టమాట. హల్లెలూయా. మాట్లాడడం కాదు. ఏమంటే యోబు లాంటి వారు ఎంతమంది ఉన్నాం ఇక్కడ చెప్పండి? యోబులానే నిలబడగల వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆత్మీయులను కోల్పోలేదు యోబు, తన బిడ్డలను కోల్పోయాడు. ఎవరిని కోల్పోయాడండి? బిడ్డలను కోల్పోయిన తర్వాత అన్నాడట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, ఆయన నామమునకే స్తుతి కలుగుగా. నోటి మాట ద్వారానైనా యోబు పాపము చేయలేదని వాక్యం చెప్పు. నేను నీతో అంటాను, యోబుకున్న పరిస్థితి మంది కాదు కదా, కానీ యోబు కంటే గొప్పగా చెప్పుకొని, యోబు కంటే నీ సమస్యలు గొప్ప చేసుకుంటూ దేవుని అవమానపరుస్తున్నా. అలాంటి యోబుని దేవుడు నిలబెట్టన్నాడు. దా వాద్యం ఆడదాం, దా తేల్చుకుందాం అన్నాడట. అప్పుడు యోబు అన్నాడట, అయ్యా నరమాత్రుని ఎదుట నీతిమంతుడిగా ఎవడు నిలబడగలడు, నిర్దోషిగా ఎవడు ఉండగలడు. కాబట్టి ఈరోజు నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి, నేను తప్పు చేయలేదు, నేను ఇది, నేను అది అని నిరూపించుకునే పద్ధతులు మానేయండి. ఆమేన్. ఎవరు నిరూపించాలా? నేను దగ్గర చెప్పాలా? ఎవరు సాక్ష్యం చెప్పాలా? నువ్వు కాదు. నేను అన్న వాళ్ళ దగ్గరికి వచ్చి జాగ్రత్తగా దేవుని తోడున్నాడు,
దేవుడే నీకు తోడున్నాడు కాబట్టి ఇది జరిగింది అని వారు చెప్పున్నట్లు ప్రభు నిన్ను నిలబెట్టును గాక. హల్లెలూయా. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అండి. అధికారి వచ్చి ఎప్పుడైనా మాట్లాడతాడండి? చెప్పండి, అధికారి ఎప్పుడైనా మాట్లాడతాడా నీ దగ్గరకు వచ్చి? కానీ ప్రభు అంటాడు, రాజులు నీ యొద్దకు వచ్చేదారు అన్నాడు. జరిగిస్తాడు, జరిగిస్తాడు. అధికారులు నీ యొద్దకు వస్తాడు, వచ్చేలా ఆయన చేస్తాడంతే. ఆమేన్. నువ్వెందులో నిలబడాలా? ప్రభువు నందు స్థిరముగా నిలబడు. చెప్పండి, ఎవరిదై నిలబడాలా? ప్రభు నందు స్థిరంగా నిలబడు. నీ ప్రార్థనలో నిలబడు, నీ ఆరాధనలో నిలబడు, ప్రభు నీకు ఇచ్చిన పనిలో నిలబడు, ప్రభు నీకు ఇచ్చిన బాధ్యతలో నిలబడు, నీ కుటుంబంలో నిలబడు, నీ భర్త దగ్గర నిలబడు, నీ భార్య దగ్గర నిలబడు, నీ పిల్లల దగ్గర నిలబడు, ఈ సంఘములో నీకు ఇచ్చిన సంఘములో నిలబడు. నిలిచి ఉండు. ఆమేన్. ప్రభు మహిమను కనపరుస్తాడు. హల్లెలూయా. గాలికి చెదురు పొట్టులాగా ఎగరవద్దు. గాలికి పోలి చెట్టు పొట్టు ఏమవుతుందండి? ఇప్పుడు కుడివైపు నుంచి గాలి వచ్చింది, పొట్టు ఎటువైపు ఎగిరిద్ది? ఇప్పుడు ఎడమవైపు నుంచి గాలి వచ్చింది, పొట్టు ఎటు ఎగిరిద్ది? నీతిమంతులు నిత్యము కథలక నిలిచియుందురని వాక్యం చెప్తుంది. నీతిమంతుడు అంటే ఏం చేస్తాం? దేవుని దగ్గర కష్టం వచ్చింది, కుడివైపు నుంచి కష్టం అవుతుంది ఎడమవైపుకి వెళ్దాం, ఎడమవైపు కష్టం అవుతుంది కుడివైపుకి వెళ్దాం, ముందు నుంచి కష్టం అవుతుంది వెనక్కి వెళ్ళాం, వెనక నుంచి కష్టం అవుతుంది ముందుకు వెళ్దాం, నిలిచి ఉంటాం. ఆమేన్. నీ దేవుడు సిలువకు అప్పగించినప్పుడు ఆయన ఏం చేశాడట? పారిపోలేదు. రాజు అన్నాడట, అవకాశం ఇచ్చాడట, అసలు నువ్వేం చేసావు చెప్పు అన్నాడట. ఏం చెప్పలేదు. నీకు తెలుసా, నీకు సిలువ వేయడానికి, నీకు సిలువ వేయించుకొని ఉండడానికి, అంటే నిన్ను విడుదల చేయడానికి, నీకు శిక్ష వేయడానికి ఎవరికి అధికారం ఉంది? నాకు అధికారం ఉందని రాజు అంటే యేసుప్రభు అన్నాడట, పైనుండి ఇయ్యబడితేనే కానీ ఏది నీ దగ్గర ఉండదు. చెప్తావు నువ్వు అలాగా. ఈరోజు ఇటు వస్తానంటే వాడు పారిపోతున్నావు, అటు నుంచి శ్రమ వస్తుందంటే ఇటు పారిపోతున్నావు, ఇటు నుంచి ఇబ్బంది వస్తుందంటే రేపు ఎవరైనా సహాయం చేస్తారని కళ్ళు పైకి ఆడతావు. ఎవరి పైకి చూస్తూ ఉన్నా? రేపటి దిన 5,000 మందికి భోజనం పెట్టాల్సిన గొప్ప బాధ్యత ఎవరి మీద ఉంది? కన్నులు ఎక్కడికి ఎత్తాడట? హల్లెలూయా. రేపటి దినాన అంత ఖర్చు, యేసుప్రభుకి ఎంత ఖర్చు ఉండొచ్చు? ఉదాహరణ ఆలోచించండి. 5,000 మంది అంటే 15,000 మంది తిన్నారు. ఆడపిల్లలు, పిల్లలు, స్త్రీ పురుషులకు మొత్తం కలిపి 15,000 మందికి భోజనం పెట్టిన ఎంతమంది ఎంత అవుతారా? మనకి గట్టిగా అయితే 300 మందికి భోజనం పెట్టి 15,000 అవుతుంది. ఇక్కడ 15% అవుతుంది. 15,000 300 మందికి పెట్టడానికి. ఇంటి దాని పక్కన 0 పెట్టింది. అప్పుడు ఎంత అవుతుందో తెలుసా అండి? 1,50,000 అవుతుంది. సింపుల్గా ఎంతమంది దగ్గర అంటే 3,000 మందికి పెట్టాలంటే ఎంత? 300 మందికి 0 యాడ్ చేయండి, దాని ఖర్చులు కూడా 0 యాడ్ చేయండి, 1,50,000 అవుతుందట. మరి యేసుప్రభు ఎంతమంది కంటే 15,000 మంది కట్టారట. 15,000 ఎంత? 75 లక్షలు. మరుసటి రోజు ఎంత ఖర్చు కావాలా చెప్పండి? 75 లక్షలు విలువ చేసే పిండి కావాలా, 75 లక్షలు విలువ చేసే చేపలు కావాలా, రేపు ఉదయానికి కావాలా. ఎక్కడ పోకలాడేటట్టు అయినా రాత్రి అంతా దేవుని దగ్గర పోకలాడాడు. హల్లెలూయా. వెండి నాది, బంగారు నాది అని సెలవిచ్చిన దేవుని వదిలేసి రేపు అప్పు ఎక్కడెక్కడైనా పరిగెడుతున్నా, పరిగెట్టు దేవుని దగ్గరికి. ఆమేన్. లోకములో నీకు అప్పిచ్చే స్థాయిలో ఎవరున్నారో వాడి కంటే గొప్పవాడు ఎవరట? నీ దేవుడు. వాడి కంటే గొప్పవాడు నీ దేవుడు కదా. హల్లెలూయా. ఈ దేవుడు ఇచ్చి నేను అడగడం. ఆమేన్. లోకం నేను ఇచ్చి అడగకుండా ఉంటుందండి? చెప్పండి. బ్యాంకుల వాళ్ళు లోన్లు తీసుకోకముందు ఏం చేస్తారట? తీసుకోండి సార్, మీతో మాట్లాడడానికి సమయం ఉందా? మేడం మీతో మాట్లాడుతుంది. మా అయ్యగారి ఫోన్లో వస్తూ ఉంటాయి, పిఠాపురం వెళ్ళినప్పుడు వస్తూ ఉంటాయి. మాకు ఎవరన్నా అంటే బజాజ్, ఎవరన్నా చేస్తారు, తెగ తీసుకొని ఫోన్ చేస్తారు. నిజమే, అప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు? మళ్ళా కట్టండి, టైం అయిపోతుంది కట్టండి. నా జీవితంలో నాకు ఒకసారి ఈఎంఐ కట్టమని ఫోన్ వచ్చింది. నాకు తెలియదు, మళ్ళీ లాస్ట్ టైం ఫోన్ కాల్, డేట్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు, 5 జరిగిన కట్టాలి, 1 జరిగిన ఫోన్ వచ్చింది. సార్ మీరు రెడీ ఎఫ్సీలో లోన్ తీసుకున్నారు కదా, కట్టాల్సిన టైం ఉంది కదా, మీరు కట్టండి సార్ అని. నేను అన్నాను, అమ్మా నా ప్రీవియస్ రికార్డ్ మీ దగ్గర ఉంటాయి? ఉంటాయి. సరే ఒకసారి చూడండి. చూస్తారండి. ఎప్పుడన్నా ఈఎంఐ అవుట్ ఆఫ్ డేట్ కట్టింది ఉందా? లేదండి. మరి ఎందుకు ఫోన్ చేస్తే టైం అవ్వకుండా? నేను నీతో చెప్తున్నాను, నీ దేవుడు నీకు తోడుంటే, చెప్పండి ఎవరు తోడుంటే? నీ దేవుడు నీకు తోడుంటే నిన్ను సిగ్గు, నిజం చెప్తున్నానండి, అప్పుడు డబ్బులు కలిగిన వాస్తవం 5వ తరగతి కట్టాల్సిన ఈఎంఐకి డబ్బులు నా దగ్గర లేవు, నిజంగా లేదు. కానీ నేను ఒప్పుకోలేదు. ఏం ఒప్పుకోలేదు అంటే కట్టు అనే అజమాయిషి నేను ఒప్పుకోలేదు. అవసరం లేదు, దేవుడు నాకు ఇస్తాడు. డేట్ అవ్వకుండా వెళ్ళి ఫోన్ చేస్తే అవసరం లేదు. ఈరోజు ఇతరుల అజమాయిషి నువ్వు ఒప్పుకోవద్దు. ఆమె ఇతర సమస్యలు నీ మీదకి వస్తున్నప్పుడు నెగిటివ్ రిపోర్ట్స్ చాలా మందికి కనబడతా ఉంటాయి కదా.
నెగిటివ్ రిపోర్ట్లు ఎందుకు ఒప్పుకోవాలా? ప్రార్థన చేసి అయ్యా ఈ రిపోర్ట్లు ఏమైపోవాలో మరలా వెళ్ళేసరి మార్చబడాలి. ఇది 12 రిపోర్ట్ కాదు, ఇది మార్చబడాలి. నాకు వచ్చిన బలహీనత 12 కాదు, మార్చబడాలి. ఎందుకంటే వాక్యం చెబుతా ఉంది, ఉన్న వాటిని లేని వాటిగా చేస్తాడు. లేని వాటిని ఎలా చేస్తాడట? ఉన్న వాటిగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏది లేదో ప్రభు వాటిని ఇచ్చును కాక. ఆమేన్. ఆ ఇచ్చిన వాటిని బట్టి ఓ రాత్రి అధికారులు, ఓ రాత్రి అన్యులు, ఓ రాత్రి నీ మీద ఇబ్బంది పెట్టిన ఆ బంధువులు, ఒక రాత్రి నిన్ను తృణీకరించిన నీ స్నేహితులు నీ దగ్గరకు వచ్చి ఏమని చెప్పాలా? చెప్పండి. దేవుడు నీకు తోడై ఉండని యెడల ఈ కార్యాలు జరగవు. నీ కార్యాలు ఏవైతే జరిగాయో, నీ కుటుంబం, నీ సమస్యలు, నీ ఇబ్బందుల నుంచి ఈరోజు నువ్వు బయటకు వచ్చిన విధానము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. ఆ గొప్ప కార్యాలు మీ జీవితంలో మీరు చూచుదురుగాక. దగ్గరగా చెబుతాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ